ముందుగా నాకు జన్మనిచ్చి ఈ సుందరమైన లోకాన్ని పరిచయం చేసినటువంటి నా యొక్క తల్లిదండ్రులను స్మరణ చేస్తూ, అలాగే ఈ భరతమాతకు నమస్కరిస్తూ, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశం కొరకు, ఈ భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం మనస్సులో తపన పడుతూ వారి వంతు కృషి వారును ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మేధావి వర్గానికి అందరికీ, అలాగే ఈ మన హ్యూమన్ రైట్స్ PWO ఆర్గనైజేషన్ సభ్యులందరికీ, అలాగే ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా మన రాష్ట్రంని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఈరోజు యావత్ దేశంలో ఉన్నటువంటి యావత్ దేశ ప్రజలకు, అలాగే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు నేను ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియపరచాలనుకున్నాం. మనం అనుకుంటున్నాం మన భారతదేశము ప్రపంచ దేశంలో ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందిన దేశాలలో 3వ స్థానంకు వస్తున్నదని చెప్పి మన GDP లెక్కల ప్రకారము మన దేశము చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ మన భారతదేశము ఆర్థిక రంగంలో 3వ స్థానంలో అభివృద్ధి చెందుతుండొచ్చు, కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా ఎలాంటి అసమానతలు ఉన్నాయనేది ఒకసారి మీరు గమనించండి. ఆర్థిక పరంగా చూస్తే మనము మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో 77% ఆర్థిక తత్వం అనేది ఒక 10% మంది ప్రజల వద్దనే ధనము నిగుప్తమైనటువంటి సందర్భాలు మనకు తెలిసిన విషయమే. ఇకపోతే మిగతా 50% ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఓన్లీ 4.1% ధనం మాత్రమే ఉంది. మరి ఆర్థిక పరంగా ఎంత అసమానత ఉందంటే ఇక్కడ నింగికి నేలకు ఉన్నటువంటి అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక్కసారి మనం గమనించినట్లయితే గతంలో మన PV నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ అభివృద్ధి కొరకు కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా మన ఈ ట్రికిల్ డౌన్ అని చెప్పేసి, అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలందరికీ స్కీమ్లు పెడుతూ వారి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి కొన్ని రకాల వ్యవస్థలను ఏర్పాటు చేసి కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఆ సంస్కరణలు తీసుకురావడం తప్పని నేను అనట్లేను, కానీ ఆ సంస్కరణల వల్ల జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే దేశంలో ఆ సంస్కరణలు రాకముందుకు మన దేశంలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఇలాంటి అసమానత లేదు అన్నది స్పష్టంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ ఈ అంశం తెలిసిన విషయమే. ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆ యొక్క సంస్కరణలు తీసుకురావడం జరిగింది, కానీ ఆ సంస్కరణలు పూర్తిగా కొంతమందికి గుత్తాధిపత్యం కావడము, దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను కొంతమంది వశమే చేయడము, అలాగే పాలక వర్గాలు వారికి ప్రోత్సాహాన్ని కొంతమందికి అందించడము, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత భూములు అని చెప్పేసి కొన్ని రకాల భూములు ఇవ్వడం, ఇలాంటి కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. అంతర్గతంగా ఇబ్బందులు, ఈ ఇబ్బందుల వల్ల ఈరోజు దేశంలో ఆర్థిక అసమానతలు చూసినట్లయితే ఒక ఆర్థికమనే కాదు ఏ రంగంలో అసమానతలు చూసినా కూడా చాలా అసమానతలు ఏర్పడినటువంటి సందర్భం. కానీ మనం చెప్పుకుంటున్నాం ఏమనంటే మన దేశం ఆర్థిక రంగంలో ప్రపంచంలో 3వ దేశంగా మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాం. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మని మనం వంచన చేసుకున్నట్టే, మన ఆత్మ వంచన చేసుకున్నట్టే. కాబట్టి ప్రజాప్రతినిధులారా, దేశం అభివృద్ధి చెందుతుంది అంటే మనము పైకి చూపించుకోవడం కాదు, నిజంగా దేశ ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా లేదా, ఆర్థిక అసమానతల శాతం చూసినట్లయితే మనకు అర్థమైపోయింది. ఇక మనం ఇతర దేశాలతో పోల్చినట్లయితే ఇతర దేశాలలో ఇలాంటి అసమానతలు ఉన్నాయా? ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో ఆర్థిక అసమానతలు అనేవి ఉన్నవి, కానీ మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇతర దేశాలలో లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశాలలో 90% మంది జనాభా వచ్చేసి వారికి ఏదో ఒక రంగంలో పూర్తి నైపుణ్యాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే ఆ దేశంలో ఎక్కువ సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారిపైన అధికంగా 1% ఇన్కమ్ ట్యాక్స్ను కూడా అక్కడ ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ మన భారతదేశంలో చూసినట్లయితే అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రజాపాలకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ పరిస్థితికి ఏం చేయాలనేది ఆలోచన చేసి అంతర్గతంగా ఏవైతే ఉన్నాయో అసమానతలు, ఆ అసమానతలను తొలగించే పనిలో ఉండాలని చెప్పి ఈరోజు నేను మన భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అంశాన్ని కూడా నేను వారికి ఈరోజు మా సంస్థ ద్వారా గుర్తు చేయాలనుకున్న కనుక ప్రతి ఒక్కరు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ఒక ఆర్థిక పరంగానే అభివృద్ధి చెందని చూసుకుంటే సరిపోదు. ఒక 10% మంది గుత్తాధిపత్యం ఉన్న వారి దగ్గర మాత్రమే ఆ ధనం అనేది 77% ఉన్నదనేది కొన్ని లెక్కలు కొన్ని సంస్థల లెక్కల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ అసమానతలను తొలగించే విధంగా ఉండాలి. కానీ గొప్పలు చెప్పుకుంటూ పోతే సరిపోదని చెప్పి ఈరోజు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఒక రకంగా సవినయంగా విన్నవిస్తున్నా, ఇంకొక రకంగా చెప్పాలంటే డిమాండ్ కూడా చేస్తున్నాం. కాబట్టి మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, అమర వీరులకు జోహార్లు, అమర వీరులకు జోహార్లు. బాబు